సొత్తు అంటే, నువ్వు ఎవరి సొత్తు అంటే, నువ్వు మీ అమ్మా నాన్న సొత్తు కాదు, నీవు నేను దేవుని సొత్తు. హల్లెలూయా. ఎవరి సొత్తు తెలుసా? నీవు నేను ఏదంట, దేవుడు నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు. అంగిట్లో ఒక వస్తువు కొన్నట్టు కొనలా, ఒక షాపుకి వెళ్ళింది కదంట, ఏదో షాపింగ్ చేసినట్టు కొనలా. ఆయన విలువైన రక్తం ఇచ్చి నిన్ను నన్ను దేవుడు కొన్నాడు. దేవుడు ఆయన విలువైన రక్తం ఇచ్చి నిన్ను నన్ను, ఆ విలువైన రక్తం పెట్టి, విలువైన ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. అయితే అద్భుతమే తెలుసా, ఆ కొన్న దేవుణ్ణి మర్చిపోతున్నాం. గమనించుకో, ఆ విలువైన రక్తం ఇచ్చి, ఆ విలువైన రక్తంతో కడిగిన ఆ కొన్న దేవుణ్ణి మర్చిపోయావేమో. చాలా మంది దేవుడు గమనించండి, రోగం వస్తే దేవుడు, ఇబ్బందులు వస్తే దేవుడు, అవసరాలు వచ్చినప్పుడు దేవుడు, అవసరాలు తీరిన తర్వాత, రోగం పోయిన తర్వాత, గర్భఫలాలు వచ్చిన తర్వాత, అన్ని బాగున్న తర్వాత ఇక దేవుడు లేడు. దైవజనుడు మర్చిపోయాను పాస్టర్ గారిని అంటారు. పాస్టర్ గారిని మర్చిపోయాను, అసలు పాస్టర్ గారు గుర్తులేదు. మనకి నీకు ఒకప్పుడు గర్భఫలాలు లేనప్పుడు పాస్టర్ గారు బాగా గుర్తున్నాడుగా, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు బాగా గుర్తున్నాడు, కష్టాల్లో ఉన్నప్పుడు మందిరం బాగా గుర్తుందిగా, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మందిరం బాగా గుర్తుందిగా, నువ్వు ఏడుస్తున్నప్పుడు మందిరం బాగా గుర్తుందిగా. అప్పుడు దేవుడు నీకు గుర్తున్న దేవుడు ఇప్పుడు ఎందుకు గుర్తులేడు? దేవుడు అప్పుడు గుర్తున్న దైవజనుడు ఇప్పుడు ఎందుకు గుర్తులేడు అంటే, గమనించండి, నోటికి ఏదో మాట వచ్చింది, పలికేరు గుర్తులేరని, అది సత్యం కాదు, అది అసత్యం. దేవుడు ఈరోజు ఒక మాట, దేవుని వాక్యమైన సహోదరుడా, నువ్వు ప్రతి విషయంలో, నీవు నేను ప్రతి విషయంలో యేసయ్యని ఘనపరిచే వారిగా ఉండును గాక. ఆమేన్. అయితే నీవు నేను ఎవరి సొత్తు అంట? నీవు నేను ఎవరి సొత్తు అంటే, తమ్ముడా, చెల్లి, బ్రదర్, సిస్టర్, నీవు నేను దేవుని సొత్తు. నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు దేవుడు. ఈరోజు ఆయా పరిస్థితుల్లో కుంగిపోతా ఉన్నామేమో, ఆయా పరిస్థితుల్లో బలహీనం అయిపోతా ఉన్నావా, ఆయా పరిస్థితుల్లో గల కుంగిపోయిన పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఏడుస్తూ బలహీనం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే, ఈరోజు ప్రభు చెబుతున్న మాట ఏం తెలుసా? నీవు నేను దేవుని సొత్తు. యాకోబుతో అంటున్నాడు, అయ్యా యాకోబు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నేను ఎలా కన్నాననుకుంటున్నావు? ఎలా తెలుసా? నేను ఇలువ పెట్టి కొన్నాను యాకోబు అని. యాకోబు దేవుడు పేరు చెప్తున్నాడు. ఈరోజు తమ్ముడా, ఈరోజు బ్రదర్, ఈరోజు సిస్టర్, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో చెబుతున్న మాట ఏం తెలుసా? దేవుడు నిన్ను నన్ను విలువ పెట్టుకున్నాడు. విలువ పెట్టుకున్న దేవునికి నీవు నేను విధేయత కలిగి దేవుని స్తుతించాలి. ఏ దేవుడైతే మనల్ని విలువ పెట్టుకున్నాడో, ఏ దేవుడు అయితే మనం విలువ పెట్టుకొని ఆయన రక్తం ఇచ్చి కొన్నాడో, ఏ దేవుడు అయితే మన కోసం అంత ప్రయాసపడ్డాడో, నీవు నేను ఎలా ఉండాలంటే, మన ఊపిరి ఉన్నంత వరకు ఆ యేసయ్యని విడిచిపెట్టేవారిగా ఉండకుండా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ వ్యాధుల్లో, నీ కష్టాల్లో, నీ అవమానాల్లో, నీ నిందుల్లో, నీ ఇబ్బందుల్లో, ప్రతి విషయంలో నీవు నేను ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఘనపరిచేవారుగా. అక్కడ మరో మాట చదువు, మాట ఏమన్నాడు అక్కడ? జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపాలవు, నీవు అగ్ని మీద నడిచినప్పుడు, అదిగో నీవు అగ్ని మీద నడిచినప్పుడు అగ్ని నిన్ను కాల్చవేయదు. చూడమాట, ఎవరితో అన్నాడు ఈ మాట? నువ్వు నదులలో పోయినప్పుడు ఏందంట అంటున్నాడు, అంటాడు, నీవు అగ్ని మీద నడిచినప్పుడు అగ్ని నిన్ను కాల్చవేయదు. హల్లెలూయా. అగ్నిలో నువ్వు నడిచినప్పుడు అగ్ని నిన్ను కాల్చవేయదు, అగ్ని నిన్ను తాగదు. ఎందుకు తాగదు తెలుసా? నేను జీవము కలిగిన దేవుని. చప్పలు కొట్టి దేవుని మహిమపరచుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను జీవము కలిగిన దేవుణ్ణి. అగ్ని నిన్ను తాకదు. ఎందుకు తెలుసా? నేను సర్వశక్తి కలిగిన. ఈరోజు బ్రదర్ ఎందుకు ఏడుస్తున్నావు? సిస్టర్ ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఆందోళన పడిపోయావు? నా బిడ్డల జీవితం ఏమైపోద్దయ్యా, నా కుటుంబ జీవితం ఏమైపోద్దయ్యా, ఈ అప్పులు పాలైపోయాను, ఈ అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, ఏంటి నా పరిస్థితి అని ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ కుటుంబానికి ఏమి